సో రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఈ ఆగస్టు 14న వార్ 2 ఇంకా కూలీ రెండు పోటాపోటీగా ఒకే రోజు రిలీజ్ అవుతుంది. సో జనాలు ఏ సినిమాకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తా అంటారు? రెండు సినిమాలు ఆదరించాలని నేను కోరుకుంటా. సినిమా ప్రేక్షకుడిగా ఏందంటే రెండు సినిమాలు బాగా నిలవాలి. అందులో వాటు బాగా సక్సెస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ సో అండ్ సో ఉన్నారు కాబట్టి గ్లోబల్ స్టార్స్ అంతా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ గ్లోబల్ స్టార్ హీరోలే కాబట్టి వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యే సినిమాలు కలెక్షన్ పరంగా అయితే కుమ్మేస్తారు. కాకపోతే హిట్ టాకు రెండు కూడా వస్తాయి. సో మరి వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కొంచెం తక్కువ ఉంటుంది అంటారు, విలన్ అంటున్నారు. సో మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఏ క్యారెక్టర్ చేసినా అందంగానే ఉంటది. ఆల్రెడీ అది జయ జయ సినిమా ఉంది కదా, జయలవకుశ త్రిపుల్ క్యారెక్టర్, దాంట్లోనే విలన్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ అన్ని చేశారు. కాబట్టి ఎన్టీఆర్ గారు ఏ పాత్ర వేసిందని కదా ఆ పాత్రలో పరిపూర్ణమైన 100% రిజల్ట్ అనేది ఇస్తారు. అది సో మరి చూసుకుంటే ఈ కూలీ మూవీలో సో నాగార్జున మనం ఎప్పుడు హీరోగా ఒక మన్మధుడిలానే చూసాం తెలుగు ఇండస్ట్రీలో. ఇప్పుడు కొత్తగా ఆయన విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ట్రెండింగ్ ఉంటది. అదే కదా ఇప్పటి వరకు సినిమాల్లో అనేది ట్రెండింగ్ రావాలి, ఎప్పటికప్పుడు ట్రెండింగ్. సినిమా అంటేనే ఒక ట్రెండ్, కొత్త తరాన్ని వాళ్ళు చూపిస్తూ ఉంటారు. మామూలుగా జనాలు సాధారణ జీవితంలో గడిపేదానికంటే వీళ్ళు సినిమా అనేది కొత్త చూపించడమే వీళ్ళ తరం. ఈ కూలీగా ఇప్పుడు మన్మధుడుగా లేకపోతే ఇంకోటి నేనున్నాను, చాలా సినిమాలు శివ ఇట్లాంటి చాలా సినిమాలు చేశారు. అలాంటిది ఇప్పుడు కూలీగా చేయడం అంటే కూలీ నెంబర్ 1 వెంకటేష్ అలాంటి వాళ్ళు చేశారు. ఈ కూలీగా చేశారు కాబట్టి నాగార్జున గారు ఎట్లా ఉంటుందని చూడాలి. ఇది కూడా హిట్ అవుతుంది, రెండు సినిమాలు హిట్ అయితే. కాకపోతే వార్ 2 అనేది కొంచెం బిగ్ స్కోర్ ఉంది. సో మరి చూసుకుంటే ఈ వార్ 2 ఏదైతే ఉందో సో అందులో ఏంటంటే ఇది మన వాళ్ళకి అంత ఎక్కకపోవచ్చు. ఎందుకంటే వారే మన వాళ్ళకి అంత ఎక్కలే, ఈ వార్ 2 ఎక్కకపోవచ్చు. కానీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్, అతను లోకేష్ కనకరాజ్ తీసిన అన్ని సినిమాలు మన వాళ్ళు బాగా ఇష్టపడతారు. సో మరి దాని ప్రకారం కూలీకి వెళ్తారు అని మరి అంటున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్? ట్రెండ్ మారింది. అప్పట్లాగా నీకు 10 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద ఉన్నట్టు ఆ సినిమాలు చూస్తారు, ఈ సినిమాలు చూడరని ఏం లేదు. ఇప్పుడు ఏ జనరేషన్లో వచ్చాం కాబట్టి ఈ వార్ 2 అనేది గ్రాఫిక్స్ ఇవన్నీ మామూలే, జనరేషన్కి తగ్గట్టు మారుతూ ఉంది. కాబట్టి సినిమా ఇండస్ట్రీ కూడా మారుతూ ఉంది, అప్డేట్ అవుతుంది. దాని తగ్గట్టు కంపల్సరీ హిట్ అయిపోతుంది. అదేం పెద్ద ఇది కాదు. రోబో ఎప్పుడో వచ్చింది, రోబో ఆ సినిమా రజనీకాంత్ చేశారు. అంత యంగ్ వయసు పెద్ద మనిషి అతని సూపర్ స్టార్ రజనీకాంత్ చేసినప్పుడు ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉన్నాడు, గ్లోబల్ స్టార్ వీళ్ళంతా ఉన్నప్పుడు కంపల్సరీ హిట్ అయిపోతుంది, దాంట్లో డౌట్సే లేవు. కాకపోతే స్టోరీ ఆఫ్ కంటెంట్ బేస్డ్ ఉంటుంది. సో మరి మీరైతే ఏ సినిమాకి వెళ్తారు? వార్ 2కి వెళ్తారా, కూలీకి వెళ్తారా ఒకవేళ వెళ్ళాలనుకుంటే? నేనైతే రెండు వెళ్తా సినిమా ప్రేక్షకుడిగా, అంతే కదా. ఏ సినిమా బాగుందని తర్వాత చెప్తా చూసిన తర్వాత. అంటే ఫస్ట్ మార్నింగ్ షోకి ఏ సినిమాకి వెళ్తారు? వార్ 2కి వెళ్తాం. సో మరి రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఈ ఆగస్టు 14న వార్ 2 ఇంకా కూలీ ఒకే రోజు రిలీజ్ అవబోతుంది. సో ఏ సినిమాకి ఎక్కువ హైప్ ఉంటుంది అంటారు? రెండిళ్ళకి దేనిట్లో తీసిపోయేది లేదు. వాల్ పోస్టర్లు అయితే అసలు అద్దరిపోతున్నాయి. చింపేసి అవతల పెట్టారు. రజనీకాంత్ గారే కానీ జూనియర్ ఎన్టీఆర్ గారే కానీ వాల్ పోస్టర్లలో చూస్తుండండి సినిమా ఇంకా ఎప్పుడు వచ్చిద్దా, ఇంకా తెల్లారదైంది అని వెయిటింగ్లో ఉంది. ఇంకా కానీ సినిమా రావాలని ఇంకా వారం రోజుల టైం ఉంది. వార్ 2 ఇది కానీ ఇంకా రేపు పొద్దున్నే సినిమా రిలీజ్ అయితే బాగుండు, పోయి థియేటర్లో కూర్చొని సందడి చేయొచ్చు అన్నంత హ్యాపీనెస్ తోటి వెయిటింగ్లో ఉన్నాము ప్రస్తుతానికి. మరి ఎప్పుడు రిలీజ్ అయిద్దని అంటే 14 చెప్పారు. నేను కూడా వెయిటింగ్. బాగుంది, వాల్ పోస్టర్ అయితే బాగుంది. మొన్న వచ్చినటువంటి కొన్ని సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ పోతే వెయిటింగ్, సినిమా కోసం వెయిటింగ్. రజనీకాంత్ గారు లుక్ ఏంటి, తర్వాత సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్ట్ లుక్ కూడా చాలా బాగుంది. పోస్టర్లో చూస్తూ ఉండండి ఎలా ఉందంటే అసలు జిగేల్మంటున్నాయి కళ్ళు. అది పోస్టర్లో చూస్తేనే అంత జిగేల్మంటున్నాయి అంటే ఇక థియేటర్లోకి పోతే కేకలు అరుపులు. ఇప్పుడు ఈ మధ్య ఆడవాళ్ళు కూడా సైలెంట్గా కూర్చోట్లేదు. ఆడెవరో ఒక బామ్మ సినిమా థియేటర్లోకి వెళ్ళి కేకలు పెట్టి అరుపులు పెట్టి పక్క అమ్మాయి చున్నీలాగి మరీ డాన్స్ చేసింది. అటువంటి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాయన్నమాట సినిమాలు చూడటానికి. అది ట్రోల్ అవుతుంది, ఏదో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది, అది నేను కూడా చూసి ఆనందపడ్డాను. ఆ బామ్మ అలా పక్క అమ్మాయి చున్ని లాగి వేస్తుంది, డాన్స్ చేస్తుంది. ఒరే సినిమా థియేటర్లో ఆడవాళ్ళు కూడా ఇట్ట. అది ఏంటి దగ్గర ఆవిడ వయసు ఎంత ఉంటుంది, 60-65 ఏళ్ళు వయసు ఉంటుంది. ఆవిడ అలా చేసిందంటే ఇప్పుడు ఉన్నటువంటి యువత, మహిళలే కానీ పురుషులే కానీ యంగ్స్టర్స్ మొత్తం కూడా ఒక థియేటర్లో అయితే మాత్రం ఒక ఉప్పెనలా, అంటే సముద్రంలో ఉప్పెనలా పడుతుందో ఆ రకంగా థియేటర్లలో సందడి చేయబోతున్నారు రేపు 14వ తారీఖుకి, ఆగస్టు 14కి. నేను కూడా వెయిటింగ్ సినిమా కోసం. బాగుంటుంది అని చెప్పడం కంటే కూడా వీళ్ళిద్దరు ఎవరికి వాళ్ళే ఒక రేంజ్లో మన ఇండియన్ కంట్రీలో ఈ రెండు రాష్ట్రాలలో వీళ్ళిద్దరికి ఎవరికి వాళ్ళే
ఒక రేంజ్లో తీశారు సినిమా, ఒక రేంజ్లో నటించారు. హీరోలే కానీ సహజ నటులే కానీ ఎవరైనా కానీ వెయిట్ చేస్తున్నాను నేను కూడా సినిమా కోసం. మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? రెండు, ఇది 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 మార్నింగ్ షో, అది నూన్ షో, లేదంటే ఇది అది మార్నింగ్ షో, ఇది నూన్ షో, ఏది తగ్గేది లేదు. ఏది మార్నింగ్ షో, వార్ 2నా కూలీనా? ఏది దొరికితే అది టికెట్లను బట్టి టికెట్ దొరికేదాన్ని బట్టి దేని టికెట్ ఫస్ట్ టైం దొరికితే దానికే వెళ్తాము, సెకండ్ టికెట్ దేనికి దొరికితే దానికే వెళ్తాము. ఆ రోజు మాత్రం 2 సినిమాలలో ఏ సినిమాని వదిలేది లేదు టికెట్ల కోసం. అదే పొద్దునే సినిమా రిలీజ్ అన్నంత వెయిటింగ్ అనమాట. అంత పిచ్చి ప్రేమికులు ఉన్నారు థియేటర్లలో సినిమా కోసం. ఇలాగే థియేటర్లలో సినిమాలు ఆడేలాగా, ఆడించేలాగా సినిమా యాక్టర్సే కానీ, హీరోలే కానీ, హీరోయిన్సే కానీ, అంటే నిర్మాతలు కూడా టికెట్ల ధరలు తగ్గిస్తే కొంచెం ప్రతి ఒక్కళ్ళు వచ్చి సినిమా థియేటర్లో సినిమాని ఎంజాయ్ చేస్తారు. లేకపోతే పేదవాడుగానే సినిమా చూడలేడు. ఇంతకు ముందు పేదవాడు చూస్తేనే సినిమా కలెక్షన్లు ఎక్కువ పెరిగాయి. ఎందుకంటే వాడు పగలంతా పని చేసుకునేవాడు, సాయంత్రం ఫస్ట్ షోకైనా సరే వాడు సినిమా చూసేవాడు. 6 గంటల ఆట అయినా సరే వాడు వెళ్ళి చూసి వాడు విజిలేస్తే కానీ సినిమా హిట్ అయ్యేటంతటి ఇది ఉండదు అనమాట. వాడు పేపర్ చింపి కెమెరా ముందర విసిరేస్తే కానీ థియేటర్లో హిట్ అవ్వదు అనమాట. పేదవాడు చప్పట్లు కొడితే కానీ సినిమా హిట్ ఏంటి అనేది తెలిసేది కాదు. ఈ బ్యాక్లో కూర్చున్న బాల్కనీలో కూర్చునే వాళ్ళే కానీ, పెద్ద పెద్ద టికెట్లు కొనుక్కునే వాళ్ళే మొత్తం సైలెంట్గా ఉండేవాళ్ళు. ఈ పేదవాడు ఒక్కడే, ఈ ముందర కూర్చునే వాళ్ళు మొత్తంలో పేదవాడు సగం థియేటర్ మొత్తం పేదవాళ్ళు ఆక్రమించేవాళ్ళు. కానీ టికెట్ల రేట్లు తగ్గిస్తే ప్రతి ఒక్కళ్ళు సినిమాని ఎంజాయ్ చేస్తారు, సినిమాగా ఆనందపడతారు. ఏంటంటే హోమ్ థియేటర్ పెట్టుకోను, లేదా ఇంట్లో ట్యాబ్లో చూసుకోను, ఫోన్లో డౌన్లోడ్ చూసుకోకుండా థియేటర్కి వచ్చి సినిమా ఎంజాయ్ చేయాలి అంటే టికెట్ల రేట్లు తగ్గితే ఏ రాష్ట్రంలోనైనా మన ఇండియన్ కంట్రీ వరకు సినిమాగా ప్రతి ఒక్కళ్ళు సినిమా ప్రేమికులు ఎంజాయ్ చేస్తారు. సో మరి చూసుకుంటే కూలీలో అంటే మన నాగార్జున తెలుగు ఇండస్ట్రీకి మన్మధుడు. సో ఆయన మొట్టమొదటిసారిగా కూలీలో విలన్ గా యాక్ట్ చేయబోతున్నారు సరికొత్త లుక్ తో. సో మరి ఆయన్ని యాక్సెప్ట్ చేస్తారంటారా విలన్ గా? ఎప్పుడు హీరోనేనా, ఒక్కసారి విలన్ గా చూద్దాం. ఇప్పుడు జగపతి బాబు గారు ఒకప్పటి హీరో, తర్వాత ఆయన విలన్ గా వస్తే యాక్సెప్ట్ చేయలే ప్రజలు, విలన్ గా చూడాల అందరూ. కానీ ఆయన నాగార్జున అందరికీ డ్రీమ్ బాయ్, కలల రాకుమారుడు. అదే చూస్తున్నా, ఎలా యాక్సెప్ట్ చేస్తారా, అసలు విలన్ గా సెట్ అవుతాడా లేడా ఏంటా అని నేను కూడా కొంచెం వెయిటింగ్, నేను కూడా కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నాను అనమాట. కానీ అతని నటన అనేది ఉంది కనుక చూద్దాం, ఒకసారి విలన్ గా చూద్దాం, దాన్నే ఉంది. అన్ని సినిమాల్లో ప్రతి దానిట్లో హీరో, ఇప్పటి వరకు కూడా నిన్న మొన్న వచ్చిన ప్రతి సినిమాలో కూడా హీరో అతనే. దీనిట్లో కూలీలో విలన్ గా చూద్దాం, ఎంజాయ్ ఒకసారి విలన్ గా కూడా అతనే. హీరోగానే ప్రతి అమ్మాయి ఎంజాయ్ చేసింది అతనితోటి సినిమా థియేటర్లో సినిమా చూస్తూ. తన కలల రాకుమారుడు సినిమా వస్తుందంటే అంత గ్రీక్ వీరుడు అనమాట, గ్రీక్ వీరుడు స్టైల్లో ఉండేవాడు. ఇప్పుడు విలన్ గా కూడా చూద్దాం, దాన్నే ఉంది. రీసెంట్ గా చూసుకున్నట్టయితే వార్ 2 ఇంకా కూలీ 2 ఒకే రోజు రిలీజ్ అవబోతుంది. సో ఏ సినిమాకి హైప్ ఎక్కువ ఉంటది అంటారు? మన తెలుగు రాష్ట్రాల్లో అయితే వార్ 2కే హైప్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అందులో ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి. ఎన్టీఆర్ మన తెలుగు సినిమాలో బిగ్గెస్ట్ హీరో కాబట్టి ఖచ్చితంగా ఆయన పర్ఫార్మెన్స్ పీక్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రిఫరెన్స్ వార్ 2. కూలీలో కూడా మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు. రజనీకాంత్ గారు చేస్తున్నారు, అది కూడా బ్రహ్మాండమైన సినిమానే, కాదని అంటలేదు. కానీ ప్రిఫరెన్స్ అయితే మాత్రం తెలుగులో అయితే ఎక్కువగా ఎన్టీఆర్ గారికే ప్రిఫరెన్స్ ఉంటుంది. ఈ 2 సినిమాలు కూడా పాన్ ఇండియా మూవీలుగా రిలీజ్ అవుతున్నాయి. 2 సినిమాలు హిట్ అయినా సరే తెలుగు వాళ్ళకి మంచి పేరు వస్తుంది, అంటే 2 హిట్ అవ్వాలా. ఈ వార్ 2 మాత్రం అందరూ ఎక్కువగా ఇష్టపడే సినిమాగా నిలుస్తుంది. ఎన్టీఆర్ గారి స్టామినా ఇంకా 10 అంతలు పెరుగుతుంది. సో మరి చూసుకుంటే ఈ వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ విలన్ అంటున్నారు, మరి దానిపై మీ ఒపీనియన్ ఏంటి? విలనా హీరోనా పక్కన పెడితే ఓ పీక్ పర్ఫార్మెన్స్ మాత్రం ఆ సినిమాలో ఉండబోతుంది. అది చాలా మంది నివిడి కొంచెం తక్కువగా ఉంటుంది ఇతనికి, ఎందుకంటే హృతిక్ రోషన్కి ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. హృతిక్ రోషన్ 3 గంటలు యాక్ట్ చేసినా, ఎన్టీఆర్ హాఫ్ అన్ అవర్ యాక్ట్ చేసినా ఒకటిగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్, ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అంత అద్భుతంగా ఉంటుంది. ఏ వేషమైనా ఒక ఇంపార్టెంట్ రోల్ అయి ఉంటుంది కాబట్టి ఆ సినిమాలో పర్ఫార్మెన్స్ అయితే ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా అనే విధంగా ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసి ఉంటారని మా నమ్మకం. ఇప్పుడు
వార్ 2ని చూసుకుంటే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, కూలీని చూసుకుంటే పొగుడుతున్నారు. ఎందుకంటే నాగార్జున గారి పర్ఫార్మెన్స్ అట్లుంది, ఉపేంద్ర గారి పర్ఫార్మెన్స్ అట్లుందని చెప్పి. కానీ వార్ 2 గ్రాఫిక్స్ పరంగా, ఎన్టీఆర్ గారి హైట్ పరంగా ప్రతి దానికి ట్రోలింగ్ జరుగుతుంది కదా. మరి ఈ కాంట్రవర్సీ మధ్యలో వార్ 2 హిట్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఖచ్చితంగా హిట్ కొడుతుందండి. ఎందుకంటే ట్రోలింగ్స్ అనేవి అవి ఈ మధ్యకాలంలో కొంచెం వెకిలి చేష్టలు వెర్రి మాటలు మాట్లాడుతూ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అది మన తెలుగు వాళ్ళు చేస్తున్నారు, అది మా బాధ. ఎందుకంటే తెలుగు వాళ్ళు చేయకూడదు. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఐఫిక్ స్టేజ్లోకి తీసుకెళ్లిన వ్యక్తుల్లో ఒకరైన మన ఎన్టీఆర్ గారు నిజంగా గొప్ప యాక్టర్ ఇప్పుడున్నటువంటి హీరోల్లో. మరి ఆయన్ని హై హీల్స్ చేసుకున్నాడని, పొట్టిగా ఉన్నాడని, జుత్తు పెంచాడని ఏంటి ట్రోలింగ్స్? నాన్సెన్స్. నిజంగా చెప్పాలంటే ఇలాంటి ట్రోలింగ్ చేయకూడదు. మన సినిమా, మన యాక్టర్లు ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చుకుంటున్నారు. మన తెలుగువాడి పేరు దశదిశలా వ్యాపిస్తుంది కాబట్టి ఆ తెలుగువాడి పేరుని వ్యాపించేటటువంటి టైంలో ఇలాంటి ట్రోల్స్ చేసి దిగజార్చాలా, తక్కువ చేసి చూపించాలనేటటువంటి ఈ మూర్ఖులకి ఎప్పుడు అర్థమవుతుందో. మనల్ని మనం గౌరవించుకోవాలి, మనల్ని మనం పొగుడుకోవాలి, మనం నిరూపించుకోవాలని నేర్చుకోవాలి. వీళ్ళకి నిజంగా ఎథిక్స్ లేవు. ఒక గొప్ప రంగం సినిమా రంగం ఈవేళ ఉన్న పరిస్థితుల్లో. అలాంటి రంగంలో పనిచేస్తున్న మన తెలుగు వాళ్ళకి మంచి పేరు రావాలని ఆలోచించాలి. అలాగే కూలీ సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నాగార్జున గారు చేశారు, రజనీకాంత్ గారు చేశారు, ఉపేంద్ర గారు చేశారు. ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది, కాదంట్లా. నేనేమంటానంటే తెలుగులో పెద్ద హీరో అయినటువంటి ఎన్టీఆర్ గారు పాన్ ఇండియా మూవీలో పనిచేశారు. దాన్ని మనం స్వాగతించి ఖచ్చితంగా మనం దాన్ని బలపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దాన్ని మనం స్వాగతించాలా, శుభ్రంగా సినిమా చూడాలా, హిట్ చేయాలా, మన తెలుగు సినీ హీరోల స్థాయిని పెంచుకునే విధంగా మనం మాట్లాడాలి. సో మరి చూసుకుంటే ఈ కూలీలో నాగార్జున కొత్తగా విలన్ గా యాక్ట్ చేస్తారనమాట. సో ఆయన మనం ఎప్పుడు హీరోగా చూస్తాం, అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చూస్తాం. మరి ఈసారి విలన్ గా సరికొత్త లుక్ తో రాబోతున్నారు. మరి ఎలా అనిపిస్తుంది అంటారు, అంటే తర్వాత రిలీజ్ అయిన తర్వాత? బాగుంటుందండి. ఈ 2 సినిమాలు మనకు సంక్రాంతి పండగలాగా రిలీజ్ అవుతున్నాయి, కూలీ, వార్ 2 కూడాను. 2 సినిమాలు మనకి థియేటర్కి జనాలను రప్పించి తెలుగు సినిమా పరిశ్రమ అద్భుతంగా ప్రగతి పదంలో ముందుకెళ్ళడానికి ఈ 2 సినిమాలు కూడా దోహదం చేస్తాయని నేను అనుకుంటున్నాను. ఒక సినిమా వాడిగా నా కోరిక ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి సినిమాలు తీసినా సరే మన్నాడే ఐబీఎం లాంటి కొన్ని యాప్ల్లో సినిమా రిలీజ్ చేసేసుకుని మాఫియా రూపంలో తయారయ్యే సినిమాలని ఫ్లాప్ చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటివి జరగకుండా జాగ్రత్త పడాలా. ఓ మంచి సాంప్రదాయానికి 2 సినిమాలు కూడా వస్తాయి. మంచి సాంప్రదాయానికి తెరదీసి మన సినిమా థియేటర్లోని సినిమా చూడాలా. ఆ సినిమాని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎంతో ఇస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వాలకి. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఎన్నో వందల మంది, లక్షల మంది బతుకుతున్నారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పైరసీ వాళ్ళు చాలామంది ఐబీఎం లాంటి యాప్ల్లో రిలీజ్ చేసేసుకుని నష్టానికి గురవుతున్నారు. కాబట్టి ఇలాంటి టైంలో ఈ 2 సినిమాలు రావడం, ఈ 2 సినిమాలు బాగా ఆదరించి ప్రజలు అభిమానిస్తే సినిమా వాళ్ళ పరిస్థితి కూడా బాగుంటుంది. సో రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఈ ఆగస్టు 14న వార్ 2 ఇంకా కూలీ ఒకే రోజు రిలీజ్ అవబోతుంది. సో ఏ సినిమాకి ఎక్కువ హైప్ ఉంటుంది అంటారు? అటు రజనీకాంత్ ఉన్నాడు, ఈడ ఎన్టీఆర్ ఉన్నాడు. రితిక్ రోషన్ పక్క పెడితే ఈడ ఎన్టీఆర్ కోసమైనా వార్ 2కి వెళ్తారు మన వాళ్ళు. సో ఆడ రజనీకాంత్ స్టైల్ మనకు మొత్తం జాతర లాంటిది. మళ్ళీ దానికి తోడు కన్నడ హీరోలు ఉన్నారు, మన రొమాంటిక్ హీరో మన్మధుడు ఉన్నాడు, నాగార్జున. సో అది హిందీ నుంచి వస్తుంది కాబట్టి ఎక్కువ తెలుగు సినిమా చూస్తే మన ఈ దీన్ని చూస్తారేమో అనిపిస్తుంది. కానీ సేమ్ టైం 2 ఒకే రోజు కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్కే కదా ఎక్కువ సపోర్ట్ చేసేది. సో దానికే ఎక్కువ అయిపోయి ఉండొచ్చు మేబీ. సో మరి చూసుకుంటే వార్ 2లో ఎన్టీఆర్ పాత్ర నెగిటివ్ గా ఉంటది, విలన్ పాత్ర అంటున్నారు. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఏం పర్లేదు, రచ్చ చేస్తాడు. అవసరం అయితే బాలీవుడ్ రివ్యూవర్లు కూడా చెప్పేవాడు కూడా రితిక్ రోషన్ కన్నా ఎన్టీఆర్ పాత్రనే బాగుందని ఖచ్చితంగా వాళ్ళే రాస్తారు. ఈ ఇంతకుముందు తెలుగు సినిమా అని పక్కకి ఎట్లయితే పెట్టారో, బాహుబలి తర్వాత నుంచి మన స్ట్రాటజీ ఏంటో వాళ్ళకి తెలిసి వస్తుంది. ఇప్పుడే ఈ మధ్య వాళ్ళు ఏ సినిమా చేసినా ఫ్లాపులు, యావరేజ్ సినిమాలే. 1 ఇయర్కి ఒకటికి చావా లాంటి సినిమా ఏదో వచ్చేసి బాలీవుడ్ను బతికిస్తుంది. ఈ 4-5 ఏళ్ళ నుంచి అయితే, బాహుబలి తర్వాత నుంచి అయితే 4-5 10 ఏళ్ళ దగ్గర కంటిన్యూ మనమే కొట్టుకుంటూ వెళ్ళిపోతాను. బాలీవుడ్ బొక్కపొరల పడ్డదా అంటే ఇంకా పడుకొని ఉన్నదనే చెప్పాలి. అప్పుడప్పుడు లేచి అంబాడుతుంది, మళ్ళీ కూర్చుంటుంది, మళ్ళీ పడుకుంటుంది. సో వార్ 2 వచ్చినా
హిందీలో చూస్తారు కావచ్చు, హిందీలో చూస్తారు, తెలుగులో కన్నా ఎక్కువ హిందీలోనే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తెలుగులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూస్తారు, అఫ్ కోర్స్ మిగతా ఫ్యాన్స్ కూడా చూస్తారు, ఎందుకంటే బాగా అభిమానిస్తారు కాబట్టి. త్రిబులాదు చూశారు, దేవరా చూశారు, ఇటువంటి సినిమాలు చూశారు కాబట్టి. హిందీలో ఎక్కువ ఎందుకు ఆడుతుంది, మనోళ్ళు ఎందుకు చూడరు అది కాదు మ్యాచ్. ఎందుకు ఎక్కువ ఆడుతుంది అంటే RRR ద్వారా ఎన్టీఆర్ బాగా పరిచయం అయిపోయాడు, పాన్ ఇండియా లెవెల్లో, పాన్ వరల్డ్ లెవెల్లో పరిచయం అయిపోయాడు. సో అక్కడ కూడా హిందీ నటుల కన్నా ఎక్కువ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయిపోయారు, రామ్ చరణ్ ఫ్యాన్స్ అయిపోయారు. సో ఖచ్చితంగా ఆ కోవలోకి వెళ్ళేసి వార్ 2 హిందీలో మాత్రం మహా విభత్సం సృష్టించే అవకాశం అయితే ఉన్నది. సో మరి కూలీలో చూసుకుంటే నాగార్జున ఎవరైతే ఉన్నారో ఆయన మన్మధుడు అనమాట ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో. ఆయన్ని మనం హీరోగానే చూస్తాం. ఇప్పుడు మొట్టమొదటిసారి ఒక లుక్ మార్చి విలన్ గా కనిపిస్తున్నారు. సో ఎలా ఉంటది అంటారు ఆయన విలన్ గా? అంటే ఆదరిస్తారంటారా? కుబేరలో అయితే ఎటువంటి పాత్ర చేస్తే జనాలు మెచ్చుకున్నారో అలాగే అంతకు మించి ఉంటేనే సినిమాకి ప్లస్ అవుద్ది, నాగార్జున గారికి కూడా ప్లస్ అవుద్ది. లేకపోతే నాగార్జున గారి పాత్ర బాగా ఏ మాత్రం తేడా కనిపించినా సినిమాకి 100% మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనోన్ని పర్ఫెక్ట్ గా విలన్ పాత్రలు చూసినా పర్ఫెక్ట్ గా చూపించాలి, అంత అద్భుతంగా ఉండాలి. చూడండి ఆ కుబేరలో అంత డౌన్ ఫాల్ అయిపోయి చేసేస్తాడు, అద్భుతంగా అనిపించేసింది. ఫస్ట్ రోజు కొంచెం ఇబ్బంది పడ్డా, తర్వాత కుబేర బ్లాక్ బస్టర్ కొట్టుకుని అబ్బాయి నాగార్జున ఏంటి, మన్మధుడు ఏంటి, ఒక కింగ్ ఏంటి, ఒక డాన్ ఏంటి, ఇటువంటి పాత్ర చేయడం ఏంటి అని ఫీల్ అయిన వాళ్ళు రెండో రోజు నుంచి ఆయన కోసమే సినిమాకి వెళ్ళారు. నాకు తెలిసి తమిళ్లో కూడా హీరో ధనుష్కి పేరు రాలేదంట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో నాగార్జున విలన్ గా వస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన పాత్ర కనుక అద్భుతంగా ఉంటే మాత్రం సినిమాకు 100% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ సినిమాకు ప్లస్ అవుద్ది, నాగార్జున గారు కూడా ప్లస్ అవుద్ది. మేమైతే ఊహించేసుకుంటున్నాం ఖచ్చితంగా రజనీకాంత్ లెవెల్ని ఖచ్చితంగా బీట్ చేస్తాడని మేమైతే 100%గా. మరి చూసుకుంటే ఒకవేళ మీరు దేనికి వెళ్తారు అంటే ఒక రెండు ఒకే రోజు రిలీజ్ అయింది కాబట్టి మీరు వార్ 2కి వెళ్తారా లేదా కూలీకి వెళ్తారా? ఖచ్చితంగా వారికి వెళ్ళే అవకాశాలు నేనైతే